అయితే మీరు అన్నారు కాబట్టి ఇవాళ చెప్తున్నా, మళ్ళీ కవితకు బెయిల్ ఇస్తే మొదటికే మోసం, సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు, కుమారుడి పరీక్షలు కారణం కాదు, పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడు, బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేడు, కవితను ఈ కేసులో బలిపశుగా మార్చారని నమ్మడానికి వీల్లేదు, బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు. కేటీఆర్ గారు వింటున్నారా? ఇది నేను చెప్పలేదు, నేను మాట్లాడలేదు. ఇప్పుడు మరి ఈ న్యాయమూర్తికి కూడా మీరు నోటీసులు ఇస్తారా? మీ కుటుంబ సభ్యులను అవమానపరిచాడని ఈ న్యాయమూర్తికి కూడా మీరు నోటీసులు పంపిస్తారా? మరి ఇప్పుడు ఆ న్యాయమూర్తి అన్న వ్యాఖ్యలను ఒక జర్నలిస్ట్గా లేదంటే ఒక మీడియా సంస్థగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబాన్ని మేము అవమానపరిచినట్ట, మిమ్మల్ని కించపరిచినట్ట? అది తప్పే ఉన్నది, అందులో ఈ వార్తలు చదవడంలో తప్పే ఉన్నది. సో ఇట్లాంటి వార్తలే చదివినాం, చదివితే తప్పేమిటి? లిక్కర్ స్కామ్ చేయమని మీడియా సంస్థలు చెప్పలేదు కదా, ఈ మాటలు మాట్లాడమని జడ్జికి మీడియా సంస్థలు చెప్పలేదు కదా, అది డైరెక్ట్గా ఆ జడ్జి గారు మాట్లాడిందే కదా. ఇది విషయం. సో మీరు ఇది 3వ పేజీలో ఉన్నది. బెయిల్ నిరాకరించిన ఈడీ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. మరి ఇది వార్త చదివితే తప్పా ఒప్పా? ఇట్లా చేసుకుంటూ పోతే ఏ ఒక్క వార్త కూడా చేయలేము. మిమ్మల్ని టార్గెట్ చేసింది లేదు, మీతో మాట్లాడింది లేదు, కనీసమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులను మీ చుట్టుపక్కన పెట్టుకున్నారనేటువంటి దానికి చాలా చింతిస్తున్నాను. మీ పరిజ్ఞానికి మీ పైన అంతో ఇంతో అరే మిగిలినటువంటి వాళ్ళు కాదు బ్రాడ్గా ఉంటారనేటువంటి అనుకున్నాం, కానీ ఇంత నారో మైండెడ్గా సంకుచితమైనటువంటి వ్యవహారం మీ చేత ఉంటుందని, మీ దగ్గర ఉంటుందని ఏనాడు ఊహించలేదు పొరపాటున కూడా. సరే టీఆర్ఎస్ వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు ఇస్తే ఇచ్చిరో లేపదు, అయినా ఇప్పటికి కూడా చెప్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళకు ఈ గొంతు వినపడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఈ గొంతు వినపడుతుంది, బీజేపీకి సంబంధించిన వాళ్ళ గొంతు కూడా పొలిటికల్ వాయిస్లో వినపడుతుంది. ఎందుకంటే జర్నలిస్టులుగా అందరి గొంతు వినబడుతుంది, అనలిస్ట్గా లేదంటే మాకు సంబంధించిన ఎడిటోరియల్లో మేము మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ మాకుంటుంది. కానీ ఏ ఒక్కరిని కట్టుపడేయట్లేదు. గతంలో ఆంధ్రజ్యోతిలో ఈ వైసీపీ వాళ్ళే రాయొద్దని, సాక్షిలో టీడీపీ వాళ్ళే రాయొద్దని, ఈనాడులో టీడీపీకి అనుకూలంగా రాయాలని, కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాయాలని, నమస్తే తెలంగాణ లాగా ప్రధానమంత్రి వస్తే పక్కకు పెట్టాలని, విశాలాంధ్ర నవ తెలంగాణలో లేకపోతే ప్రజాశక్తి లాగా ఎక్కడ ప్రధానమంత్రి వచ్చినా కూడా వెనకకు చిన్నకు చీమల్లాగా రాసి అక్కడెక్కడో వాళ్ళ డివిజన్ కార్యదర్శి కూడా ప్రధాన పేజీలో రాసేటువంటి అట్లాంటి వ్యవహారం అది కాదు, అది గుర్తుంచుకోండి. ఇక జర్నలిజం గురించి మీకు తెలియకపోవచ్చు, మీకు తెలియదు కూడా, ఎందుకంటే మీరు అధికారమైనటువంటి యావలో ఉన్నారు, కానీ జర్నలిజం గురించి మీకు తెలియదు. మీకు తెలుసు, నీకే తెలుసు అనుకోవచ్చు. కేటీఆర్ గారి కంటే 100కి 200% జర్నలిజం విషయంలో కేటీఆర్ గారి కంటే చాలా ఎక్కువ తెలుసు. ఇంకా మీరు 2009లో 2008లో రాకముందు నుంచి, నేను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ తెలంగాణకు జయగొడుతూ సీక్రెట్గా 4 రూపాయల కోసం కంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తిని నేను. మేము సొంతంగా బతకడం కోసం మా కాళ్ళ మీద మేము బతకడం కోసం చేసినటువంటి పనులు అవన్నీ. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ నిరాకరించింది. తిహార్ జైల్లో కవిత ఇప్పటికి బయట వచ్చే అవకాశాలు కనబడడం లేదు. సో ఇవన్నీ ఏమిటి విషయాలు? కవిత ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఏండ్లు ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా క్లారిటీ లేదు దీనికి సంబంధించినటువంటి అంశంలో.